ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి భజన చేశారు. ముఖ్యమంత్రిని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం వైపే ఎప్పుడు విమర్శలు చేశారు. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన వల్లే ఈ పరిస్థితి అంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు. నెల నెల జీతం రాకపోయినా సరే వైసీపీ అధినేతను పల్లెత్తు మాట కూడా అనే ధైర్యం చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీస్తున్నట్లు తెలిసినప్పటికీ నోరు మెదపలేదు. వైసీపీ పాలనలో కూడా టీడీపీ అధినేతనే విమర్శించారు. చివరికి అందరి ముందు వార్నింగ్ ఇచ్చినా సరే అసలేం జరగనట్లు సైలెంట్లుగా ఉన్నారు తప్ప ప్రభుత్వాన్ని మాత్రం ఎదిరించలేదు. వాళ్ళెవరో కాదు, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షులు బివి సుబ్బారావు, బండి శ్రీనివాసరావు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులను కంట్రోల్లో పెట్టింది నాటి వైసీపీ పెద్దలు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల పాటు మాత్రమే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించింది వైసీపీ సర్కార్. ఆ తర్వాత నుంచి జీతం ఎప్పుడొస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు కొలువులు చేశారు. పెండింగ్ బకాయిలు రాకపోయినా సరే, డిఏలు పీఆర్సీలు రాకపోయినా సరే, చివరికి మెడికల్ బిల్లులు కూడా చెల్లించకపోయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం నోరెత్తలేదు. ఇక రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులపైన వైసీపీ సర్కార్ నియమించిన వాలంటీర్లు పెత్తనం చేశారు. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇదేంటి అని ఎవరైనా ఉద్యోగి ప్రశ్నిస్తే వారిపై దాడులు కూడా చేశారు. ఇన్ని జరుగుతున్నా కూడా నాటి ఏపీ ఎన్జీఓ పెద్దలు మాత్రం నోరెత్తలేదు. ఇక ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పదన్నట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నోటీసులు అంటూ ముందొక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఉద్యోగ నేతకు ఫోన్ చేశారు. దీంతో గజగజ వణికిపోయిన సదరు నేత మీడియా కెమెరాలు ఉన్నాయనే విషయం కూడా మర్చిపోయి సార్ కంట్రోల్లోనే ఉంటాం సార్, ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సార్ అంటూ గులాంగిరి చేశారు. ఈ వీడియో అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీంతో నాటి ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఫోన్ చేసింది స్వయంగా సజ్జల అని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొద్దని కోరారని, అందుకే అలా అన్నట్లు అప్పట్లో కవరింగ్ చేస్తున్నారు. ఇక ఉద్యోగులంతా డిఏ, పీఆర్సీ, సిపిఎస్ రద్దు ప్రకటనల కోసం రోడ్డెక్కారు. చలో విజయవాడకు పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డుపై ధర్నా చేస్తున్నట్లు ముందుగానే వెల్లడించారు. పైకి ఉద్యోగ సంఘాల నేతలు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ సరిగ్గా ధర్నా ముందు రోజు రాత్రి ప్రభుత్వంతో లాలూచి పడి ఆందోళనకు రావద్దంటూ సైలెంట్ గా ఉద్యోగులకు మెసేజ్లు పంపించారు. అయితే ఉద్యోగులు మాత్రం వీరి దొంగ బుద్ధిని గ్రహించి ఆందోళనలో పాల్గొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం చివరి రోజుల్లో కూడా టీడీపీ ప్రభుత్వ తప్పుల వల్లే జీతాలు నెల నెల రావడం లేదంటూ సదరు ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యలు చేశారు తప్ప జగన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. వీరికి అప్పట్లోనే వైసీపీ కోవట్లు అనే పేరుంది. బండి శ్రీనివాసరావు, వెంకట్రామరెడ్డి, బివి సుబ్బారావులు వైసీపీ పెద్దల నుంచి ఆయాచిత లబ్ధి పొందారని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటోంది. దీంతో తమ ముసుగు తీసేశారు. సైలెంట్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసేశారు. తాము మొదటి నుంచి భుజానికెత్తుకున్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. పార్టీ కండువా కప్పుకొని జై జగన్ అంటున్నారు.